బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ సెల్ ఫోన్ సీజ్ చేయడంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీసులపై ఫైర్ అయ్యారు. కుంభకోణం జరిగిందని ఆరోపిస్తే ఆధారాలతో స్పందించాల్సింది పోయి దౌర్జన్యంగా అక్రమ కేసు పెట్టి సెల్ ఫోన్ ఎలా సీజ్ చేస్తారని పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల స్పందన చూస్తుంటే కుంభకోణం బరాబర్ జరిగినట్లుగా తెలుస్తోందన్నారు. కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే క్రిషాంక్ సెల్ ఫోన్ సీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ సెల్ ఫోన్ సీజ్ చేయడంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీసులపై ఫైర్ అయ్యారు. కుంభకోణం జరిగిందని ఆరోపిస్తే ఆధారాలతో స్పందించాల్సింది పోయి దౌర్జన్యంగా అక్రమ కేసు పెట్టి సెల్ ఫోన్ ఎలా సీజ్ చేస్తారని పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల స్పందన చూస్తుంటే కుంభకోణం బరాబర్గా జరిగినట్లుగా తెలుస్తోందన్నారు. కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే క్రిషాంక్ సెల్ ఫోన్ సీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, నిన్న మనం చూసాము, అది ఏదైతే బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ పై పోలీసులు వారి యొక్క ఫోన్ ని లాక్కున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఫోన్స్ ఇవ్వమన్నా కూడా ఇవ్వకుండా వారి ఫోన్ ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లోనే పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా అటు బీఆర్ఎస్ నాయకుల నుంచి తీవ్రమైనటువంటి ఆగ్రహం కూడా వ్యక్తమవుతుంది పోలీసుల పైన. కొద్దిసేపటి క్రితమే అటు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కుంభకోణం జరిగిందని ఆరోపణ వస్తే ఆధారాలతో స్పందించాల్సింది పోయి దౌర్జన్యంగా అక్రమ కేసులు పెట్టి సెల్ ఫోన్ సీజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అంటే కుంభకోణం బరాబర్ జరిగిందనే మాట, దాని నుండి ప్రజల దృష్టి మళ్లించడానికే మా యువనేత తెలంగాణ పోరాట యోధుడు క్రిషాంక్ ని ఏదైతే వారి యొక్క ఫోన్ ని సీజ్ చేశారని కూడా వారు ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఏదైతే ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దీన్నే పోలీస్ భాషలో అటెన్షన్ డైవర్షన్ ఎంఓ అంటారని కూడా వారు చెప్పడం జరిగింది. ఈ గ్యాంగులు బ్యాంకుల ముందు ఖాతాదారుల మీద రంగు జల్లి వాళ్ళ పైసలు ఎత్తుకొని పారిపోతారు. ఈ గ్యాంగులు నేడు తెలంగాణలో రాజ్యమేలుతున్నదని కూడా వారు ఎక్స్ వేదికగా స్పందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికైనా అటు పోలీస్ అధికారులు స్పందించి వారి యొక్క ఫోన్స్ ని ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఈ విధమైనటువంటి ఈ బెదిరింపులకు కానీ వాటికి కానీ ఎవరు కూడా భయపడే పరిస్థితి ఉండదని కూడా మధ్యాహ్నం మన్నె క్రిషాంక్ ఏదైతే ప్రెస్ మీట్ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్పర్ట్ కూడా వారి యొక్క స్పందన తెలియజేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రైట్ వంశీ, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ సెల్ ఫోన్ సీజ్ చేయడంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీసులపై ఫైర్ అయ్యారు. కుంభకోణం జరిగిందని ఆరోపిస్తే ఆధారాలతో స్పందించాల్సింది పోయి దౌర్జన్యంగా అక్రమ కేసు పెట్టి సెల్ ఫోన్ ఎలా సీజ్ చేస్తారని పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల స్పందన చూస్తుంటే కుంభకోణం బరాబర్గా జరిగినట్లుగా తెలుస్తోందన్నారు. కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే క్రిషాంక్ సెల్ ఫోన్ సీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.